నశించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి, సిపిఎం సిపిఎం సిపిఎం. ఈరోజు పత్తి రైతులకు పత్తి పంట బండి అమ్ముకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం సలహాతోటి సిసిఐకి అనేక ఆంక్షలు నిబంధనలను పెట్టడం జరిగింది. పత్తి రైతులు సిసిఐ కేంద్రానికి అమ్ముకున్నటకు పోతే ఎకరానికి 7 క్వింటాల వరకే తీసుకుంటామనే నిబంధన పెట్టిండ్రు. గతంలో 12 క్వింటాళ్ళు ఎకరానికి ఖరీదు చేసేది, దాన్ని 7 క్వింటాలకు తగ్గించిండ్రు. అదే రకంగా కపాస్ కిసాన్ అనే యాప్ను కొత్తగా తెచ్చి దాన్ని స్లాట్ బుక్ చేసుకొని అది ఓకే అయితేనే ఆ పత్తి మిల్లుకు పోవాల్సిన దుస్థితి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అదే రకంగా తేమ శాతం 20% ఉంటేనే పత్తి కొనుగోళ్లు చేస్తామని చెప్పి సిసిఐ వాళ్ళు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనేక నిబంధనలను పెట్టి పత్తి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని మన దేశానికి దిగుమతి చేసుకుంటూ సుంకాలను తగ్గిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణలో పత్తి రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండు. అందుకోసం వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ సిసిఐ నిబంధనలను సడలించాలని చెప్పి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇక్కడి పత్తి రైతులను కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆంక్షలు తొలగించకపోతే పెద్ద ఎత్తున రైతులను ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మార్క్సిస్ట్ ఈరోజు చేర్యాల పట్టణ కమిటీగా అట్లాగే మండల కమిటీగా ఈరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నంటే పత్తి కొనుగోలులో ఈరోజు సిసిఐ అనేకమైనటువంటి నిబంధనలు తీసుకోవడం జరిగింది. ఈ పత్తి పండించేటువంటి రైతులు ఏం చదువు రానటువంటి రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా స్లాట్ బుకింగ్ యాప్ ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ సిగ్గుచేటు దీన్ని తీసుకురావడం. అందుకే ఖబర్దార్ ప్రభుత్వమా, దీనిని ఎత్తివేస్తావా లేకపోతే నీ మీద పోరాటాలు చేయాలనిగా ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, మంచి కొనుగోలు ధరలను పెంచాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రోజుగా ఉద్యమాలు హెచ్చరిస్తాం. అన్ని రైతులను ఏకం చేసి ఈరోజు మిమ్మల్ని గద్దె దించడమే, నువ్వు సమస్యలు పరిష్కరించకపోతే గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం.